డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 7 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఓపెన్ డిగ్రీకి సంబంధించింది ట్యూషన్ ఫీజు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ ఇప్పటివరకు పే చేయని వాళ్ళకు లాస్ట్ డేట్ మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. 27th లాస్ట్ డేట్. సో ఎవరైతే మీరు పే చేసుకోలేరో మీరైతే పే చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన మీరు థర్డ్ సెమిస్టర్ అండ్ 5th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారు అండ్ మీరు 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ ఇవి రెండు కూడా మీరు జూన్ జూలై సెషన్లో రాసుకోవచ్చు. సో ఎవరైతే మర్చిపోయి ఉంటారో లేకపోతే చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ కావచ్చు థర్డ్ ఇయర్ కావచ్చు పెండింగ్లో ఉన్న వాళ్ళు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకొని ఈ మనకు ఫిబ్రవరిలో సెకండ్ ఇయర్కి సంబంధించిన థర్డ్ సెమిస్టర్ అండ్ 5th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ జూన్ జూలై సెషన్లో 4th 6th సెమిస్టర్ రాసి మీరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే పాత బ్యాచెస్ వాళ్ళు ఉంటారో రెగ్యులర్ వాళ్ళు ఆల్రెడీ న్యూ బ్యాచెస్ వాళ్ళకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్. సో కొంతమంది 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు సో కొంతమంది తెలియలేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఎగ్జామ్స్ రాయాలంటే ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. సో ఎగ్జామ్ ఫీ అన్నా ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అన్నా ఒకటే. అది కూడా లాస్ట్ డేట్ 27th డిసెంబర్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ వాళ్ళు, 8th సెమిస్టర్ స్టూడెంట్స్ అందరూ మీరు ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవాలి. మళ్ళీ జూన్ జూలైలో మీరు ఈవెన్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. లాస్ట్ డేట్ 27th డిసెంబర్. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి స్పెషల్ బీఎడ్ వర్క్షాప్ అండి. సో ఇదైతే మ్యాండేటరీగా మనము 85% ఆఫ్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, మ్యాండేటరీగా మీరు వెళ్ళాలి. సో 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే 2022లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీకు డేట్స్ వచ్చేసాయి 6th to 17th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఎవరైతే మీరు వెళ్ళలేరో మీరైతే వెళ్ళాలి వర్క్షాప్కి. 85% అటెండెన్స్ అయితే ఉండాలి. సో ఇది మెయిన్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించిన మనకు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో. వెన్యూ వచ్చేసి నిజాం కాలేజ్. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ బ్యాచ్, మీ డేట్, సో దానికి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అవన్నీ ఇచ్చారు. సో అవి చూసుకొని మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 5th పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో బిఎల్ఐసి ఎంఎల్ఐసి సో లైబ్రరీ సైన్సెస్ ఎవరైతే కోర్సెస్ చేస్తున్నారో 2025లో జాయిన్ అయిన వాళ్ళు కూడా సో మనకు క్లాసెస్కి సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అన్ని స్టడీ సెంటర్లో క్లాసెస్ అయితే ఉండవండి, కొన్ని స్టడీ సెంటర్లోనే మనకు క్లాసెస్ అయితే ఉంటాయి. సో 14th డిసెంబర్ టు 1st ఫిబ్రవరి ఎవ్రీ సండే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీ స్టడీ సెంటర్లో అడగండి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారా లేదా అని. సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. సో 14th to 1st ఫిబ్రవరిలో ఎవ్రీ సండే మీకు అయితే క్లాసెస్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. మీ స్టడీ సెంటర్లో ఉన్నాయా లేవని మీరు అక్కడికి వెళ్ళి మీరు కాల్ ద్వారా కావచ్చు మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అండ్ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. 16th నవంబర్ to 4th జనవరి సండేస్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా వెళ్ళొచ్చు. అండ్ పీజీ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవి కూడా మనకు ప్రాక్టికల్ క్లాసెస్ అన్న కౌన్సిలింగ్ క్లాసెస్ అన్న అన్నీ ఒకటేనండి. కాకపోతే ఈ పీజీ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ ఓపెన్ అవుతలేదు, లింక్ ఇంకా యాక్టివేట్ చేయలేరు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు సండే క్లాసెస్కి అయితే వెళ్ళొచ్చు. ఈ పీజీకి సంబంధించింది ఇంకా పీడిఎఫ్ అప్డేట్ చేయలేరు, ఈ వీక్లో అప్డేట్ చేస్తారు. మీరు ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ కావచ్చు ఏవైనా పీజీ కోర్సెస్ చేసేవాళ్ళు మీరు కూడా వెళ్ళొచ్చు. సో మెయిన్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన స్టడీ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు ఎవ్రీ సండే ఉంటాయి మనకు ఈ ప్రాక్టికల్ క్లాసెస్, కానీ కొన్ని స్టడీ సెంటర్లో ఉండవు. సో మీరు అక్కడ ఉన్నాయా లేవని మీరు కనుక్కొని ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. లేకపోతే బుక్స్ ఇంకా అందరికి రాలేవు, బుక్స్ వస్తే బుక్స్లో చదవడానికి ట్రై చేయండి. సో అండ్ పీజీకి సంబంధించింది 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు ఇంకా రాలేదు. సో ఈ వీక్లో రావచ్చు ఆర్ నెక్స్ట్ వీక్లో అన్నా వస్తే ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ అన్ని లింక్స్కి సంబంధించిన ఒకటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీరు ఏ స్టూడెంటో దానికి తగ్గట్టు మీరైతే లింక్ ఓపెన్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అయితే చదవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, దీనికి సంబంధించిన లింక్ పీడిఎఫ్స్ అందులో అయితే షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.